ఓం నమ శివాయ. ప్రతి వారం లాగే ఒక మంచి మోటివేషనల్ స్టోరీ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. సో ఒకరోజు కాంచీపురంలో యథార్థంగా జరిగింది కదా. కాంచీపురంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అందరికీ తీర్థం అందజేస్తున్నారు. లైన్లో అందరూ నిల్చుకొని తీర్థం తీసుకుంటున్నారు. ఒక బ్రాహ్మణుడు పెద్ద ఆయన వచ్చి తీర్థం తీసుకొని ఇంకొక చిన్న పాత్ర తీసుకొని ఇందులో కూడా వెయ్యండి స్వామి అని అడిగారు. ఇది దేనికి అని అడిగారు స్వామి గారు. ఇది దేనికి అంటే, సో ఇది నా భార్యకి ఆరోగ్యం బాగాలేదు స్వామి, మీ చేతితో తీర్థం ఇస్తే నా భార్యకి ఇస్తాను, తన స్వస్థత పొందుతుంది, అనారోగ్యం నుంచి బయటకు వస్తుంది అంటే నువ్వు గాయత్రి చేస్తావా అని అడిగారు ఆయన. నిత్యం చేస్తాను స్వామి, గాయత్రి మంత్ర జపిస్తాను. సో అయితే నువ్వే ఇవ్వచ్చు కదా అంటే, కాదు స్వామి, మీరిచ్చిన జపానికి మీరిచ్చిన జలానికి నేనిచ్చిన జలానికి ఒకటే ఎందుకు అవుతుంది, తమరి చేతితో ఇస్తే బాగుంటుంది. లేదు, నువ్వు వెళ్ళి రేపు గాయత్రి మంత్రం జపించు, ఆ తీర్థం నీ భార్యకి ఇవ్వు అని చెప్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన మామూలుగా నిత్య గాయత్రి చేస్తాడు కాబట్టి గాయత్రి జపం చేసి ఆ తీర్థాన్ని ఆమెకి ఇచ్చాడు. ఇలాగా ఒక 4-5 రోజులు అయిన తర్వాత పూర్తిగా నార్మల్ అయింది. వారం రోజుల తర్వాత తన భార్యను తీసుకొని స్వామి దగ్గరికి వచ్చి స్వామికి చూపిస్తే, చెప్పానా, నేను జపించిన నువ్వు జపించిన అమ్మే, గాయత్రి అమ్మ, గాయత్రి మాత జపం చేస్తే ఆ జలం నువ్వు ఇచ్చినా ఒకటే, నేను ఇచ్చినా ఒకటే అని వారు ఇది మనకి ఏం చెబుతోందంటే, ఈ కథ భగవంతుడి దగ్గర తారతమ్యాలు ఉండవు. ఎవరు చేసినా ఒకటే. భగవంతుడిని నిష్ఠపూర్వకంగా, మిచ్ఛాపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఆ ఫలితాలు వస్తాయి. చాలా మంది అనుకుంటారు వాళ్లే చేయాలేమో, మేము చేయకూడదేమో, మాకు మంత్రాలు రావు, మాకు సంస్కృతం రాదు, మేము చేస్తే భగవంతుడి కనుక. సో అవి ఏమీ ఉండవు. నమ్మక చమకాలతో ఈశ్వరుడికి అభిషేకం చెయ్యాలని కానీ, సంస్కృతంలోనే మంత్రాలు చదివితే తప్ప దేవుడికి అర్థం కాదని ఇలాగ అనుకొని చాలా మంది మానేస్తూ ఉంటారు, బిడి పడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. గుడికి వెళ్ళడానికి కూడా వాళ్ళు దాటేస్తూ ఉంటారు పాపం. ఇవన్నీ మైండ్లో ఉండి అది ఏమీ ఉండదు. మీరు ఏ భాషలో, ఆయన భగవంతుడు, మీరు ఏ భాషలో చెప్పినా ఆయనకు అర్థమవుద్ది. భాష అసలు మోగవాడు కూడా, ఏ భాష రాని మోగవాడు కూడా మనసులో స్వామికి అర్జీ పెట్టుకోవచ్చు. దీన్ని బట్టి అర్థమైందంటే, మనం సంశయాలన్నీ పక్కన పెట్టి దేవుడి దగ్గర ఏది చెప్పినా ఎవరు చెప్పినా నిర్మల హృదయంతో మీరు స్వామిని వేడుకుంటే సరిపోతుంది.